ఏంది బాబీ కట్టను అట్లా కదులుతుంది? గాలి గాలి కాలం వచ్చింది. గాలిది ఏంది గాలి బాబీ? నేను కిటికీలన్నీ వేసేసినాను, అది కదల్లాడే ఎందుకో ఏందో మనిషి తీసినట్లయితుంది బాబీ. నాకు భయం అవుతుంది బాబీ. లేయి బాబీ పైకి. బాబీ లేయి బాబీ. ఏంది బాబీ కట్టను మనిషి తీసినట్లు బాబీ? బద్దు నవ్వురా ఇంకోసారి అట్లా బాధ ఉంది. ఎవరు అట్లా నవ్విరి రే? పద్దు ఏమైంది? ఏంది అట్లా భయంకరంగా నవ్వు వచ్చింది? ఏంది నాయన నా భయం. ఫుల్ వర్షం బుడదంతా కదా పద్దు. అమ్మ పడవ ఈరోజు రాలేదు అత్తయ్య మీరు వీడియో టీవీలో అదే కామెంట్స్ పెట్టినారు అప్పుడు ఈరోజు రాలేదమ్మా అని. చాలా తీసింటారు కదా, జరుగుతూ ఉంటుంది. ఒకటి వచ్చిందంటే దాని మాకు పరుచుకోకుండా నువ్వు ఒకదానివే పరుచుకున్నావు కదమ్మా. ఏం చేసినావు? దోశలు ఉన్నాయి కదా, వేసుకోవచ్చా? మాట్లా వేసి మాట్లా కోపం కాదు. ఎంతసేపు నాకుతావు? బాబు తీసుకోవాలి. ఏమ్మా ఆడ నాకుకోకుండా కానీ నాకినారని చెప్తావు. నువ్వు తినేటప్పుడు తీసినా నేను అప్పుడు నాకి నేను కూడా మూతిలో మూతి పెట్టి తీస్తా. నాకు కూడా వచ్చి ఇప్పుడు తీసేది. నేను క్లోజప్ ఏం పెట్టలేదే. నీకు చౌకాడ ముక్కు కాడ అన్ని పెడతాను. నాకు కూడా వచ్చి ఇప్పుడు తీసేది, నేను తీస్తా. నేనే నేర్పించింది, మళ్ళా ఏముంది. అట్లాగా టీవీ రిమోట్ ఆడ ఉందంటే నాకేం తెలుసు ఆఫ్ చేయనలేమో అని. టీవీ రిమోట్ అని చెప్తే నువ్వు చెప్పినావని ఆఫ్ చేసినా నేను. నాదేముందమ్మా, ఆ పాప చెప్తే ఆఫ్ చేసినాను అంతేగా. మళ్ళా వద్దు ఒకసారి బటన్, సాక్షా పాటిస్తాను. ఇంకోసారి వద్దు. చెప్పిల్లా నీకు? పోతాది నా చేయి పడితే. ఏందనుకుంటున్నావు నువ్వు? నా చెయ్యి అంటే దా చూడు ఎట్లుంటుందో, చూసి చెప్పు ఎట్లుందో. అనుకుంటా అంటావు అట్లా అంటే. తొందరగా లేచి చెప్తా, తొందరగా లేచి. పెద్ద వార్నింగ్ ఇది. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే రా.
लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? Beyond the expectations. Let's begin the show. అనుకో. అట్లనే లే ఆ, ఏం చేస్తావు పడుకో. టీవీ చూస్తానా, ఏంద్రా సౌండ్ సౌండ్ వచ్చా? పటాకులు కాలుస్తున్నారు అవి అంతేగా అనుకో. బద్దు నవ్వురా ఇంకోసారి అట్లా బాగా ఉంది. ఎవరు అట్లా నవ్విరి రే? పద్దు ఏమైంది? ఏంటి అట్లా భయంకరంగా నవ్వు వచ్చింది? ఏమే ఏంది నాయన నా భయం? అదే ఆ బాబు ఎప్పుడైనా అట్లా కలవరింపులే పట్టించుకో. నాయన ఏంది బా కలవరింపురా? భయంకరంగా నవ్వు వచ్చింది రే. ఆనందంలో నవ్వుతా ఉంటుంది బాబీ. మా. నాయన నువ్వు వచ్చి పనుకోరా ఈడ మధ్యాహ్నం. నాకు భయం. రోజు సేపు పాప దగ్గర టీవీ పడుకోను సినిమా అంటే. చూస్తాను. ఏంది ఇట్లా నవ్వుతుంది పాప? బాధైనప్పుడు ఓ అమ్మ నేను దడుచుకొని తెచ్చిపోయినా నాయన. ఇంకంతే నేను ఆ టీవీ ఆఫ్ చేయి బాబీ. పడుకో ఆడొచ్చి. అయిపోయింది. ఆడొచ్చి పడుకో. ఏంది టీవీ చూసుకుంటావు? నిద్ర రాకో, నిద్రపోతా అంటాడు. నువ్వు నిద్రపోయి ఎప్పుడైనా డిస్టర్బ్ చేయకూడదు. ఎవరైనా నిద్రపోతే డిస్టర్బ్ చేస్తా అంటావు. అదే ఏంది అది ఫ్లవర్ వాజ్ పడా? అది సౌండ్ ఏంటండి? ఏంది సౌండ్ రా? నవ్వేది ఏందిరా? ఎవరురా ఇప్పుడు అట్లా నవ్వినారు? నాకు చెవులు అట్ట పోయమ్మా. నాకు ఎవరు నవ్వినారా? ఏంది నువ్వు నవ్వుతానవా? ఏమైనా ఆనందం పాపకి. ఏం తల్లి ఇంత భయంకరంగా సౌండ్లు వస్తున్నాయి? ఫ్లవర్ వాజ్ పడా కింద. బంగారు బంగారు పెరిగిందని నవ్వింటుంది. బంగారు రేట్ అయిందని అనుకో. నువ్వు నవ్వినావా? అదేలే మా బంగారు పెరిగిందని నవ్వుంటుంది. ఏంది పద్దు ఇంత భయంకరంగా నవ్వులు వినపడతాయి? అదేంది బాబీ ఆడుండేది పడింది లేరా? చూడుపోలేసే. ఏంది పద్దు నువ్వు నవ్వినావా? నేనెప్పుడు నవ్వినా తల్లి నీకు నమస్కారం తల్లి. నవ్వు వచ్చేలాగుంటే ఆ బెడ్రూమ్లోకి పోబో తల్లి నువ్వు. బంగారం పెరిగిందని నవ్వింటుంది. బంగారం పెరిగితే నీ పెళ్ళానికి ఏమొచ్చింది? ఏమన్నా గోల్డ్ షాప్ పెట్టిందా? బంగారం పెరిగింది గంతులేసేకి. పైకి చూడు, దగ్గేటప్పుడు దగ్గ ఎక్కువైతే అట్లా పైకి చూస్తుంది, కింద చూస్తుంది, పక్కన చూస్తుంది. పోగానే నువ్వు పోయి పడుకోడు వచ్చి, లేదా బెడ్రూమ్లో ఇవ్వు. తలకాయ లే. ఆ టీవీ ఆఫ్ చేయలే, నా వల్ల కాదు. ఏందిరా చెవులు అట్లా దిమ్మికేసినాయో నవ్వులు. ఓయమ్మా భయంకరమైన నవ్వులు. ఏంది రే
నేను మీ మాటలకి లేసిన అత్తయ్య ఎరపిల్లి అసలు నేను పడిపోయిన సౌండ్కి అంటే ఆ పడిపోయిన శబ్దం కంటే ఇప్పుడు భయంకరంగా నవ్వుల కంటే నా మాటలు నీకు వినపన్నాయా? తెలుసుకో ఇప్పుడు. ఆ? ఆహా నాకు అవన్నీ వినపడలే అత్తయ్య. అంటే చూసినారా నిద్రలో కూడా మిమ్మల్ని కలవరేసి. అమ్మాయి అంగొద్దమ్మ తల్లి పడుకో, వాళ్ళు చెప్తావు కానీ ఇంకా అనుకో మా పొద్దున్నే బావి లేయి బావి. ఊరికి పోతాం. ఊరికి పోతావా? రాజమండ్రికి. ఏం మెంటల్ పట్టుకుందే మీ ఇద్దరికి ఏమన్నా? ఏం రాజమండ్రిలో ఎవరన్నా చూసుకున్నావా? రాజమండ్రిలో అనుకోమా ఎందుకు దగ్గున్నా ఆ టీవీ ఆఫ్ చేయి బాబీ, ఆ టీవీ ఆఫ్ చేయి. నీ దగ్గు నాకు వస్తుంది. దగ్గద్దు నైనా మూతికాడ, దయచేసి మూతికాడ దగ్గద్దు నువ్వు. నేను అందుకే ఇది కప్పుకొని అనుకుంటే మధ్య ఎప్పుడన్నా వ్యాధి ఉండదు రామాయణ చీకులాట. ఈసారికి నేను పద్దు నువ్వుగైనా పిలిచినప్పుడు లేకుంటే చల్ల నిడుస్తా చూడు చెప్తానా. ఎంత పని ఎందుకు లేస్తాయో. లే యాళ్ళే విజిల్ వేస్తావు రాత్రి పూట. పడుకోలే, పడుకో. అదే ఆడెందుకు పడుకున్నావు? సోఫా మీకు కింద వచ్చి పడుకో. పిల్ల బిత్తిరిగాడు ఉన్నట్లున్నావు. వానమ్మ వాని అక్క వాని ఆలి వద్దు అమ్మా. ఏంది ఫ్లవర్ బాల్ ఈడబెట్టావు? షో ఉంటుందని ఏమైనా. ఏందిలే అట్లా పెడతావు లోఫర్ నా కొడక. నేను ప్రామిస్ లేదు. ఆడబడింది కదరా, ఈటికి ఎట్లా వచ్చిందిరా? నేను లేదమ్మా, ప్రామిస్ లేదు. నేను నిజంగా అంటే అబద్ధం. మళ్ళీ ఎట్లా వచ్చింది అది? ఇక్కడ ఉన్నాను, ఈడే ఉన్నా, దేవునితో లేదు. పద్దు నువ్వేమైనా పోయి తెచ్చినావునా? నేను అసలు లేనే లేదు. ఏంది పద్దు అంత భయంకరంగా నవ్వులు వినపడతాను? నాకు ఏంది పద్దు, నాకు మా బంగారు దొరుకుతుంది, అవి నీకు తెలియడం లేదా? అట్లా బంగారు దొరికే వరకు మనము ఇదే అయితే కదరా. ఏందిరా ఫ్లవర్ వాజ్ ఆడుండేది వీటికి వచ్చింది. శుభశకునము అనుకో. మీరేమని తెచ్చి పెట్టినారా? ఊరికే ఉండు, మాటికి సౌండ్ వినపడుతుంటే నేను లేచి వస్తాను. ఒక్కసారైనా లేచి వచ్చినావా నువ్వు? అట్లా కాదు, పగిలిపోయిందేమో అని చూసేకేమని తెచ్చినారేమో అనుకున్నా. లేదు పగలలేదు. ఈ పాపకేమో నిద్ర మంపరంలో బాగుంది, ఏదో పూనినట్లుంది. ఏంది బాబీ ఇట్లా సౌండ్లు ఏందో నాకు అస్సలు చెవులు అన్ని అవుతానయ్యి. ఏందో భయంకరంగా నవ్వులు వినపడతానయ్యి. మా మంచిదేలే మా నవ్వులు. ఏంది మంచిది అవుతుందిరా? అమ్మో నీకు వినపడలేదా? ప్రామిస్ నీకు బాబీ, నిజంగా బాబీ చెవులు దిమ్మికి ఎత్తుకున్నట్టు బంగారు దొరుకుతుంది నీకు. ఆడ పొద్దున్నే నా ఇంటి ముందు బ్యాగ్ వేసిపోతారు దొంగలు వచ్చి ఇంతలో బ్యాగ్. మీరు వజ్రగారు పోదామంటారు, ఆడ వజ్రాలు దొరుకుతాయి. అట్లనే ఈడ కూడా వజ్రం ఖచ్చితంగా దొరుకుతుంది. టూ మచ్ రే, టూ మచ్. మీరు తీసుకుపోయే దాంట్లోనే ఉన్నారు. రే నా వల్ల కాలేదురా. వజ్రం కథ దేవుడు ఎరుగు. వజ్రము పోతే ఎట్లా దొరుకుతుంది? నువ్వు తీసుకుపోవడంలే. ఏంది నాయన మీ దగ్గులకి ఇంత బండ వానమ్మ వాని అక్క వాని ఆలి. ఇది ఎక్కడ దగ్గులు రన్నా? నువ్వు టచ్ అయితే దగ్గుపోతుంది. దగ్గులు
మీకు అదేమో అగ్రిమెంట్ రాసి తీసుకున్నట్లున్నాయి దగ్గులు. నానా చేయి ముర్రా, నువ్వు టచ్ అయితే దగ్గుపోతుంది. బా బాబా నాయనా. ఏమంతే ఇప్పుడు ఏంది నాకు పడుకున్నా కర్మ. ఏందని ఇద్దరు బోల్లా వద్దా అర్ధరాత్రి కదా? ఏంది బాబు ఇది పితృ పంచాయతీ లే పిల్లి పిత్రగడా. అనుకోమా. ఈ పాపకు సౌండ్లు వినపడవు కానీ నేను చిన్న మాట్లాడితే వినపడుతుందంటే అమ్మ ఈ బొమ్మలాడికి. బాబీ నీ ముక్కుతా బాబీ ఆ టీవీ ఆఫ్ చెయ్యి. దండం పెడతాను నీకు. ఏం టీవీ పెట్టి నిద్రపోతావు నువ్వు? నిద్రపోలే, లిరిక్స్ లోపల పాడుకుంటా అంట. లిరిక్స్ లోపల పాడుకుంటా అంటే అంతేలే అనుకో. ఏయ్ ఆ గలాస్ ఎట్లా వచ్చిందిరా? ఏంది ఏందిరా నాకు తేడా కొడుతుందిరా. ఏందో నాకు నిద్ర రా. ఏమైంది? ఏందిరా సౌండ్లు? నాకేందో భయం అవుతుంది. ఏంది భయపడేటి? ఆ పాప చూడతాల్లో 6 నెలలకు సరిపడేంత నిద్రపోతుంది కూర్చొని ఆ పాప. వద్దు ఓ పద్దు. ఏమంతే నీకేం సౌండ్లు వినపడలేదా? వినపడలేదు అత్తే. నువ్వేం మనిషిగా లేకుంటే ఏమన్నా బరగొడ్డా? మనిషినే అత్తే. అందుకే పడుకోలే అత్తే. పడుకుని మళ్ళీ లేపుతారని అందుకే కూర్చొని నిద్రపోతాను. నువ్వు ఏడైనా నిద్రపోతావు తల్లి. అదేమి గవాచి కిందైనా నిద్రపోతావు. అంతేగా. మీరు కూడా పడుకోండి అత్తే. ఇంకా నీకు ఇడిచిపెట్టి బాత్రూంలో అయినా నిద్రపోతావు. మంచం వేసిస్తారు అత్తే. యాడా? బాత్రూంలో. యాడన్నా అనుకో. నా వల్ల కాలేదులే బాబాయ్. నాకు ఎన్నో తేడా కొడుతుంది భయంగా. ఏందేందో ఏ సౌండ్ నాకు చెవులన్నీ ఇది వినపడుకోకుండా అయిపోయినాయి. ఏంది బాబీ కట్టను అట్లా కదులుతుంది? గాలి గాలి కాలం వచ్చింది. గాలిది ఏంది గాలి బాబీ? నేను కిటికీలన్నీ వేసేసినాను. అది కదల్లా ఆడేందుకు ఏందో మనిషి తీసినట్లయితుంది బాబీ. నాకు భయం అవుతుంది బాబీ. లేయి బాబీ పైకి. బాబీ లేయి బాబీ. ఏంది బాబీ కట్టను మనిషి తీసినట్ల? బాబీ చూడు ఒకసారి. గాలి కాదు బాబీ. గాలి అటుకు పోదు బాబీ. నాకు తెలుసు. నీకా నాకా తెలిసేది? ఏందో నేను ఒక్కటే వదిలి సస్తానను. బ్యాక్ సైడ్ లే ఆ కట్టను ఎందుకో కదిలి చూడిపోయి లేసే. గాలికి లేతే ఎట్లా గాలి వస్తుంది? ఇక్కడ గాలి రాని ఆడికి వస్తుంది. పండుకోనిరే. ఏమైంది మా? కదులుతాయి సౌండ్ వస్తాయి. వాని అమ్మ వాని అక్క. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఇల్లు అందుకోసమే ఎన్ని రోజులు ఆఫ్ చేయలేదు. ఎంతకు తెగించారా? ఏమవుతా లే లోపల నా కొడక దారాలు కట్టి లే తగులుకున్నా లే ఆటి నుంచి పట్టుకోవాలి. నీ కాడు తగులుకోయింది మా. నా కొడక గద్దులే తగులుకోయింది. ఏం లే అన్ని సౌండ్లు చేస్తానవా నువ్వు? ఒక దారాలు కట్టి లే అది కూడా అట్లే పడుకుంటున్నావు కదా నువ్వు.
ఆ రోజు ఫ్లవర్ రోజు పడింది అంటే నువ్వు దారం గట్టి లాగినావు కదా. అందుకు కాదు, ఇట్లా అనుకుంటా అంటే గాలి వస్తుంది. తగ్గద్దురా. ఏంది సారీ చేయను చేసావాలే భయపెట్టించి. చేయను. ఏం లే పర్మనెంట్ దగ్గు తెచ్చుకున్నావా నువ్వు అందరికి తగిలించుకుంటూ? అంతేగా. అమ్మా ఏంది వంత దారాలు? లే లోపల నా కొడుక పట్ట తీసుకో. ఎట్లా దారాలన్నీ కట్టి పూలు కుట్టుకో. పీకున్నాడు లోపల నా కొడుకు. పట్టు పూలు కుట్టుకో. ఏం పని లేదాలే మా కొడుక, అందుకేనాలే కింద పడుకోలేంటే ఆడే పడుకున్నావు. పట్టు పూలు కుట్టుకో. నీ పెళ్ళాంకి పూలు కట్టుకునేది నాకెందుకు ఇస్తావులే? దేవునికి అమ్మా ఏం నా కొడుకురా నువ్వు లోపల నా కొడుకువి. ఓయమ్మా ఏమో అనుకోలేదు నేను. బాబా అసలు ఎట్లా నిద్రపోతుందో ఏమో మళ్ళీ బాబు ఎట్లా నిద్ర వస్తుందో నాకు అర్థం కాదు. కళ్ళు మూసుకుంటా. యాడైనా చదువుతావు కదా, కారు ఎక్కినా నిద్రపోవడమే, నువ్వు బస్సు ఎక్కినా నిద్రపోవడమే, కూర్చున్నా నిద్రపోవడమే. నీ బతుకంతా నిద్రపోవడమే. మీరు కడుపుకి నిండా తిన్నారు, అందుకు మీకు నిద్ర రాదు. నేను కడుపు నిండా తింటాను, నిద్రపోతాను. మాకు తెలుసులేరా.